ఇండివిజువల్ గా ఉంటే వీళ్ళిద్దరు విడిగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ గనక ఒక్కటే పోటీ చేసి ఉంటే దాంట్లో సీట్లు పోటీ చేయడానికి భయపడేవాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎందుకు భయపడుతున్నారు? సింపుల్ లాజిక్. కేంద్రంలోనేమో బీజేపీ ఉంది, రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ ఉంది. బతకలేరు. వాళ్ళ రోజున ఎట్లయిపోయిందంటే ఒక క్రూర రాజకీయం నడుస్తుంది. ఇదివరకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే అధికారంలో ఉన్నోడు, ప్రతిపక్షంలో ఉన్నోడు నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ ప్రతిపక్షం చేసేది, దానికి నిర్మాణాత్మకమైన సమాధానం చెప్పేది. ఇదేదో పాత తరాల్లో కాదు, మన కళ్ళెదురుగుండా చూసింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను అసెంబ్లీ సమావేశాలప్పుడు కావచ్చు, అంటే నా వార్తలు అనేక సార్లు అసెంబ్లీలో రప్చర్ అయినప్పుడు నిర్మాణాత్మకంగా అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రస్తావిస్తే చంద్రబాబు నాయుడు దానికి ముఖ్యమంత్రి హోదాలో సమాధానం చెప్పాల్సి వచ్చింది, దేవేంద్ర గౌడ్ సమాధానం చెప్పాల్సి వచ్చింది, హోంమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు. అట్లాగే తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఈ తరహా రాజకీయం చూసాం తప్పించి ఎమ్మెల్యేగా మనవాడు గెలిస్తే మాత్రమే అక్కడ పనిచేస్తాం, లేదంటే అక్కడున్న ఇన్ఛార్జ్ అంటే మన ఓడిపోయినాడు ఎవడైతే ఉంటాడో వాడే అక్కడ ఎమ్మెల్యే కింద మేము ఫీల్ అవుతాం అనేటువంటి కల్చరు 2014 తర్వాత పెరిగి. అంతకుముందు ఉన్న పద్ధతి ఏంటంటే, నేను గమనించిన పద్ధతి 94 నుంచి నేను ఫీల్డ్లోకి వచ్చాను. అప్పుడు ఎట్లుండేది ఏంటంటే, ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు ఒక ఊరికి మన వాళ్ళ ఏరియాలో 90 రూపాయలు ఖర్చు పెట్టి ప్రతిపక్షం వాడి ఏరియాలో 10 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు. ఇది అప్పుడున్న రాజకీయం. 10 రూపాయలు పెట్టేవాళ్ళు కానీ 10 పెట్టేవాళ్ళు, 90 అవతల ఖర్చు పెట్టుకునేవాళ్ళు. ఫస్ట్ ప్రయారిటీ ఏ ప్రాజెక్ట్ వచ్చినా అధికార పక్షం వాళ్ళ ఏరియాకి వెళ్తుంది, ప్రతిపక్షం వాళ్ళకి తక్కువ వెళ్తుంది. అంతే తప్పించి సంక్షేమ పథకాలు లాంటి వాటి విషయంలో కూడా ప్రతిపక్షాల వాళ్ళకి తక్కువ వచ్చేది. వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు 10 మందికి చెప్తే 5గురికో 6గురికో ఇచ్చేవాళ్ళు. అది ఆనాడు ఉన్న పద్ధతి. అయితే తర్వాతకు వచ్చేటప్పటికి ఇప్పుడు అట్లా కాదు కాన్సెప్ట్. ఇప్పుడు కంప్లీట్ గా అసలు ఎమ్మెల్యే అనేవాడు గెలిస్తే ప్రతిపక్షం తరపున మనిషిగా చూడడం మానేశారు. వాడు ఏమీ చేయలేడు. ఇప్పుడు జన్మభూమి కమిటీలు ఉన్న టైంలో తెలుగుదేశం ఎమ్మెల్యేకే దిక్కులేదు, వైసీపీ ఎమ్మెల్యేని ఎవడు పట్టించుకున్నాడు అసలు? ఇప్పుడు వాలంటీర్లు వచ్చాక వైసీపీ ఎమ్మెల్యేని ఎవడు పట్టించుకున్నాడు? ఇప్పుడు కదా జగన్ మీరు వెళ్ళండి 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 అని చెప్పి పక్కన వాలంటీర్ ఇచ్చి పంపించేదాకా వాళ్ళకే వాల్యూ లేదు. అసలు తెలుగుదేశం వాడిని ఎవడు పట్టించుకున్నాడు? అక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళకే ఇచ్చారు కదా ఛాన్స్. అసంతృప్తులు రెబల్ బెడద ఎంతవరకు టీడీపీకి ఉంటుంది ఎన్నికల్లో? ఈ